ఎవ్రీవన్ వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. రైట్ నో మనం వచ్చేసాము. మనకి Feb 8 నుంచి CCL అంటే తెలుగు ఆడియన్స్ కానీ అంటే మూవీ లవర్స్ అండ్ క్రికెట్ లవర్స్ అందరూ కంబైన్డ్గా వచ్చి కూర్చొని దానికి ఎంతో ఎంటర్టైన్గా ఫీల్ అయ్యి మన CCL వచ్చేస్తుంది. దాని వన్ ఆఫ్ ద తెలుగు వారియర్ మనతో ఉన్నారు. ఆయన విశ్వ గారు, ఆయనతో మాట్లాడేద్దాం. హలో విశ్వ గారు. హలో అండి. హాయ్. ఎలా ఉన్నారు సార్? డూయింగ్ వండర్ఫుల్ అండి, బై గాడ్స్ గ్రేస్. సో CCL రాబోతుంది, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? అండ్ మేమైతే చాలా ఎగ్జైట్గా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే మీరు అన్నారు 2025 5th సారి మనకు కప్ వచ్చేస్తుంది అని చెప్పేసి, ఆ కాన్ఫిడెంట్ అలా ఎలా చెప్పగలిగారు? అండ్ మీరు తీసుకున్న లైక్ ఉంటాయి కదా అలాంటివి అంటే నార్మల్గా మీరు ఎంత ఎక్సైటెడ్ ఉన్నారో ఎవ్రీ ఇయర్ నేనే కాదు, మా టీమ్ మెంబర్స్ అందరూ విల్ బి ఆల్వేస్ ఎక్సైటెడ్. అంటే ఒక సీజన్ అయిపోయిందంటే నెక్స్ట్ సీజన్ ఎప్పుడు స్టార్ట్ అవుద్దా అని అంత ఎక్సైట్మెంట్లో ఉంటాం మేము ఎప్పుడు. అండ్ ఇంకోటి మీరు ఏం అడిగారు? అండ్ నెక్స్ట్ ఎలా ఉండబోతుంది 2025 అంత కాన్ఫిడెంట్గా చెప్పారు కదా, ఎందుకు ఎలా? అంటే 2024 అనుకోకుండా మ్యాచెస్ గెలిచి జస్ట్ ఒక 0.6% అనే రన్ రేట్తో మేము ఓడిపోవడం కాదు, టీం నుంచి అంటే టోర్నమెంట్ నుంచి బయటికి రావడం జరిగింది. సో అది మా గేమ్ వల్ల కాదు, అది అనుకోకుండా జరిగిపోయింది. కాబట్టి దాన్ని ప్రాపర్గా దృష్టిలో పెట్టుకొని అలాగే ప్రాక్టీస్ చేయించాడు మా కెప్టెన్ ఈసారి. అండ్ తను ఒక వేరే లెవెల్ మైండ్ సెట్ చేశాడు మా టీం మెంబర్స్ అందరికీ. అండ్ క్యాప్టెన్ ఇస్ ద షిప్, అంటే ఏమంటారు, క్యాప్టెన్ ఇస్ ద షిప్ ఆఫ్ ద క్యాప్టెన్ అంటారు కదా. అండ్ ఈజ్ ద లీడర్ అండ్ ఈజ్ లీడింగ్ అస్ వండర్ఫుల్లీ. అండ్ ఆయన మైండ్ సెట్, మా అందరి మైండ్ సెట్ అట్లనే సెట్ చేశాడు. అండ్ అంటే మేము ఒకటే ఫిక్స్ అయినాం, ఈసారి క్రికెట్ గెలవాలని ఆడుతున్నాం. సో ఎందుకన్నా మా క్యాప్టెన్ అంటే క్యాప్టెన్ ఆఫ్ ద షిప్, మా తెలుగు వారియర్స్ అనే ఒక షిప్కి మా క్యాప్టెన్ అఖిల్. అండ్ ఆయన మమ్మల్ని ప్రిపేర్ చేసిన విధానం కూడా, అంటే ఎవరి ప్లేసెస్ ఏంటి, ఎవరు మైనస్ ఏంటి ఆయనకు బాగా తెలుసు. అండ్ బ్యాటింగ్ బౌలింగే కాకుండా ఫీల్డింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఏ ఏరియాస్లో ఎవరెవరు ఉండాలంటే ప్రతి దానికి జాగ్రత్తలు తీసుకొని మా అందరికీ ఆ ఇన్పుట్స్ ఇచ్చి మా అందరిలో ఒక కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచాడు. అంటే కాన్ఫిడెన్స్ జస్ట్ ఆడిపోవడంలో కాదు, ఆయన ఆట చూసి మా అందరికి ఇంకెక్కువ కాన్ఫిడెన్స్ బాగా పెరిగింది. ద వే ఈస్ ప్లేయింగ్ ఈస్ లైక్ వేరే లెవెల్. అండ్ నార్మల్గా నేను విరాట్ కోహ్లీ సార్కి పెద్ద ఫ్యాన్. అండ్ మా తెలుగు వారియర్స్కి మా విరాట్ కోహ్లీ మా కెప్టెన్ అఖిలే. అండ్ ఆయనను చూసి మేము ఇంకా ఇన్స్పైర్ అవుతున్నాం. అండ్ నేను మొన్నే ఫిక్స్ అయిపోయాను, అఖిల్కి పెద్ద ఫ్యాన్ అయిపోయినా క్రికెట్లో. సో ఎంత ఫిక్స్ అయిపోయారంటే మైండ్ సెట్ని మీకు ఎంతలాగా సెట్ చేస్తారంటే ఆయన హెయిర్ స్టైల్ మీరు కూడా హెయిర్ చేస్తున్నారు అంటే బాడీ లాంగ్వేజ్ అవన్నీ కూడా. సో అఖిల్, ఐ జస్ట్ లవ్ హిమ్ ద వే హీ ప్లేస్ క్రికెట్. అండ్ అంటే మూవీ చేస్తున్నాం కాబట్టి దానికి హెయిర్ గెటప్ అనమాట ఇది. సో నెక్స్ట్ మనకి ఫస్ట్ మ్యాచ్ కర్ణాటక వాళ్ళతో, మన తెలుగు వారియర్స్ నుంచి. అండ్ కర్ణాటక ఎలా ఉంటుందంటే ఇండియా పాకిస్తాన్ లెవెల్లో ఉంటుంది అండ్ మా అందరి యొక్క ఫీలింగ్. సో ఫస్ట్ మ్యాచ్ అలాంటి ఒక గట్టి టీంతో మనకు స్టార్ట్ అవుతుంది. మీరు దానివల్ల అంటే వాళ్ళ యొక్క గ్రౌండ్కి వెళ్ళి ఆడుతున్నాము. సో మనకి కొంచెం కాన్ఫిడెన్స్ ఉందంటారా? బేసిక్గా ఈ ఇయర్ మేము టీం అంతా ఏం ఫిక్స్ అయినామంటే ఈసారి క్రికెట్ గెలుస్తుందండి. ఈసారి క్రికెట్ గెలుస్తుంది. అండ్ ఆ పెద్ద టీం ఆ చిన్న టీం అనేది కాదు, ఎప్పుడైనా క్రికెటే గెలవాలి. సో మేము క్రికెట్ బాగా ప్రాక్టీస్ చేసాము. అంటే మాకు వేరే ప్రాక్టీస్ చేయడానికి రాదు, వేరే ఆలోచనలు మేము ఓన్లీ క్రికెట్ గేమ్ ఆడతాం, వేరే గేమ్లు మేము ఆడడం. సో క్రికెట్ బాగా ప్రాక్టీస్ చేసాము. సో ఈసారి క్రికెట్ గెలుస్తుందండి. మిగిలిన టీమ్స్ వేరే గేమ్స్ ఆడతారని మీరు ఇండైరెక్ట్గా చెప్తున్నారు. అంటే మిగతా గేమ్స్ అని కాదు, అంటే ఈ టీం అలాగా, ఈ టీంతో అలాగా ఆడాలి, ఈ టీంతో ఇలాగ ఆడాలని మా అంటే లేదండి. మాకున్న గేమ్ మేము ఆడాలి. మా దగ్గర మా స్ట్రెంగ్స్ ఏంటి, ఆ స్ట్రెంగ్స్తో మేము క్రికెట్ ఆడుకుంటూ వెళ్ళాలి తప్పితే వాళ్ళ స్ట్రెంగ్స్ చూసి మనం ప్లానింగ్ చేయట్లేదండి. మా స్ట్రెంగ్త్ మీద మేము వెళ్తున్నాం. అండ్ బేసిక్గా పవర్ ప్లేలో పవర్ హిట్టింగ్ ఉంటుంది. మేము ఒకటే ఫిక్స్ అయినాం, ఎవరు అది బౌలర్ అయినా కానీ ఫస్ట్ బ్యాట్స్మెన్ అయినా కానీ బాల్ దొరికిందా కొట్టు, బాల్ వచ్చిందా పట్టు, అదొకటే మేము నేర్చుకుంది. సో దట్స్ వై ఐఎమ్ టెల్లింగ్ దిస్ టైమ్ క్రికెట్ విల్ విన్. థ్యాంక్ యూ. లాస్ట్లో మీరు వన్ ఆఫ్ ద తెలుగు వారియర్స్గా ఏం చెప్పాలనుకుంటున్నారు మీ యొక్క ఫ్యాన్స్కి అండ్ ప్రజలందరూ? అంటే మేమెంతైతే బాధపడ్డామో లాస్ట్ ఇయర్ మ్యాచెస్ గెలిచి బయటికి రావడం, మాకన్నా ఎక్కువ బాధ మీరు పడింటారు. అది 100%. బికాజ్ ప్రతిసారి హైదరాబాద్లో కానీ ఎక్కడ మ్యాచ్ అయినా మీ అందరూ వచ్చి మమ్మల్ని సపోర్ట్ చేస్తారు కాబట్టి ఆ స్ట్రెంగ్త్ మాకు ఉంటుంది. సో ఈసారి మిమ్మల్ని డిసప్పాయింట్ చేయం. వీ హ్యావ్ డన్ సో మచ్ ఆఫ్ హార్డ్ వర్క్. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి మేము రెడీగా ఉన్నాం. ప్లీజ్ కమ్ అండ్ సపోర్టర్స్. మనకు 14th and 15th February మన ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ జరగబోతుంది 6:30 in the evening. ప్లీజ్ కమ్.
ఈసారి మిమ్మల్ని మాత్రం డిసప్పాయింట్ చేయము. ప్లీజ్ మీరు రాకుండా మమ్మల్ని డిసప్పాయింట్ చేయకుండా ప్లీజ్ కమ్ అండ్ ఎంకరేజ్ చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, ఇది వన్ ఆఫ్ ద తెలుగు వారియర్స్ అయిన విశ్వ గారు చెప్తున్న మాటలు.